ఇక వ్యక్తిత్వ హక్కులతో కోసం న్యాయ పోరాటం అని కూడా ప్రచురించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి సినీ నటుడు పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత హక్కులు కాపాడాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా తన ఫోటోలను వీడియోలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో మార్ఫింగ్ చేసి దుర్వినియోగం చేస్తున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై చర్యలు తీసుకోవాలని ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే పవన్ పిటిషన్ శుక్రవారం విచారించిన ఢిల్లీ హైకోర్టు ఈ విషయంలో కీలక ఆదేశాలు జారీ చేసింది. పవన్ కళ్యాణ్ ఫోటోలు వీడియోలు దుర్వినియోగం అవుతున్న లింకులను 48 గంటల్లోగా తమకు అందించాలని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ను ఆదేశించింది. అంతేకాకుండా ఆ లింకులపై వారం రోజుల్లోగా తగిన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. పవన్ కళ్యాణ్ ఇమేజ్ను వీడియోలను ఉపయోగించి ఏఐ ద్వారా సృష్టించిన తప్పుడు కంటెంట్ తొలగించాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. ఈ పిటిషన్పై తదుపరి విచారణ న్యాయస్థానం డిసెంబర్ 22కు వాయిదా వేసింది. ఢిల్లీ హైకోర్టు తాజా ఆదేశాలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాత్కాలికంగా ఊరట లభించినట్లయింది. మరి ఇలాంటి తప్పుడు ఏవైతే ఏఐ ద్వారా మరి సంబంధం లేకుండా ఒక పెద్ద పెద్ద నాయకులను కావచ్చు, సినిమా హీరోలు కావచ్చు, ఈ రకంగా చేస్తే మరి సోషల్ మీడియా వేదికగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా శిక్షార్హులవుతారు. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ పవన్ కళ్యాణ్కి కూడా తప్పలేదు. మరి పవన్ కళ్యాణ్ కూడా ఆయన ఢిల్లీలో మరి కోర్టులో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గతంలో చూడొచ్చు, అదే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చారు అదేవిధంగా కంప్లైంట్. ఎందుకంటే వాళ్ళు వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్కి భంగం కలిగించేటట్టుగా పిచ్చిగా చేస్తే మరి వాళ్ళకంటూ ఒక సొంత ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళకంటూ ఒక వ్యక్తిగత జీవితం ఉంటుంది. వీటన్నిటినీ తోడు మరి వేరే వాళ్ళ యొక్క డౌన్ అయిపోతున్న వాళ్ళ రాక్షసత్వంగా డౌన్ చేసి వేరే వాళ్ళ మీద మరి మనం బతకాలి అనుకోవడం చాలా దుర్మార్గమైన చర్య. అలాంటి తప్పుడు పని చేసే వాళ్ళందరికీ కూడా కోర్టు మొట్టికాయలు వేయనుంది. అత్యంత త్వరలో వాళ్ళందరూ కూడా పట్టుకుని కఠినంగా శిక్షించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఓవరాల్గా ఈరోజు మనం